శ్వేత నాయుడు అండ్ నైని భవాని చేయబోతున్నారు పుషప్స్. ఎవర్రా అమ్మాయిలు వీకంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహబూబ్ దిల్సే. ఇవాళ డే 45 ఆఫ్ 100 days ఛాలెంజ్. ఇవాళ నేను యాప్స్ ట్రైన్ చేస్తున్నాను. ఈ రీల్ చూస్తున్న మీతో పాటు నా ఫ్రెండ్స్ కూడా అడిగారు, గోవాకి ఏంట్రా వర్కౌట్ చేయడానికి వచ్చావా అని. వర్కౌట్ చేయడానికి గోవా రాకూడదా గైస్? 100 days ఛాలెంజ్ కదా. వర్కౌట్ తో పాటు కొంచెం రిలాక్స్ అవడానికి వచ్చా. బ్రేక్ఫాస్ట్ లో ఆమ్లెట్, అవకాడో అండ్ గ్రేప్స్ తిన్నా. पूरा फुल डाइट पे रखा है आपको. థ్యాంక్ యూ. లంచ్ లో చికెన్ స్టీక్ తిన్నా. అంటే గోవా కోసం తాగాల పరిస్థితి ఏంటి? మీ వల్ల రూమ్ ఖర్చు. ఈవినింగ్ నా సెకండ్ వర్కౌట్ క్యాలస్థెనిక్స్ ప్రాక్టీస్ చేద్దాం స్టార్ట్ చేశా. ఈ లోపు ఇక్కడున్న లోకల్ గోవా బాయ్స్ వచ్చేసి మా దాంట్లో కూడా ఒక అబ్బాయి వర్కౌట్ చేస్తాడు, వాడితో ఛాలెంజ్ చేయండి అన్నారు. వై నాట్ అని చెప్పేసి స్టార్ట్ చేసేసాం పుల్అప్స్ ఛాలెంజ్. ఈ అబ్బాయి జిమ్ కి వెళ్ళాడంట, ఇంట్లోనే వర్కౌట్ చేస్తాడంట. ప్యూర్ రా స్ట్రెంత్. తను 12 reps చేశాడు, నాకు 13 టార్గెట్ ఇచ్చాడు. నేను ఎన్ని పుల్అప్స్ చేశానంటే ఆ తర్వాత మన వాళ్ళు పుషప్ ఛాలెంజ్ కూడా చేద్దాం అన్నారు. ఇలాంటివంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అని చెప్పి పుషప్ ఛాలెంజ్ స్టార్ట్ చేసాం. కానీ పుల్అప్స్ కంటే పుషప్స్ తను చాలా బాగా చేశాడు. 75 పుషప్స్ చేశాడు, మనం 80 పుషప్స్ చేసాం. శ్వేతా నాయుడు నైని భవాని చేయబోతున్నారు 100 పుషప్స్. అమ్మాయిలు వీక్ అంది, అలా ఉండాలి అమ్మాయిలు స్ట్రాంగ్ గా. ఓ మై గాడ్. అలా నా సెకండ్ వర్కౌట్ ఫినిష్ చేశాను. ఆ తర్వాత డిన్నర్ లో ఏం తిన్నానంటే మెక్సికన్ సలాడ్ అండ్ కొంచెం బాస్మతి రైస్. దట్స్ డే 45.